ఈరోజు జూబ్లీ హిల్స్ కు సంబంధించిన శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ని గెలిపించాల్సిందిగా కోరటానికి సోమాజిగూడ డివిజన్ లో ఓటర్ మహేశ్వరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇంకో ప్రక్కన బీజేపీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి అసలు బస్తీవాసులకు కానీ ఈ జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఈ ప్రాంత వాసులకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పూర్తి కాకముందే మేము ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులకు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వారికి కావాల్సిన కమ్యూనిటీలకు సంబంధించిన అంశం విషయంలో స్పందించి మా నాయకత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వెంటనే మరి కార్యాచరణ తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 11వ తారీఖు నాడు మీరు ఇచ్చే తీర్పు ద్వారా అసలు మరొక మారు బీఆర్ఎస్ పార్టీ సత్యదూరమైన మాటలు మాట్లాడకుండా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోనన్నా ప్రజలకు వస్తారనే ఒక తీర్పుని ఇవ్వాలని మేము వారికి కోరుతా ఉన్నాం. నిత్యం అసత్య ప్రచారం, నిత్యము వారికి సోషల్ మీడియాకు సంబంధించిన ప్రచార సాధనాల ద్వారా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు ఎన్నిక ఉంది, బహిరంగ సభ బహిరంగ చర్చకు అని అంటా ఉన్నాడే. 11వ తారీఖు నాడు ప్రజలు చెప్పే తీర్పే మా బహిరంగ చర్చ. ముఖ్యమంత్రి గారికి సవాల్ వేస్తుంది కదా. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికనే ఈరోజు వారు ఇచ్చే తీర్పు మీరు మీ విఫలవత్వాన్ని తెలుసుకే కార్యక్రమం జరగబోతా ఉన్న తరుణంలో నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ధైర్యంగా మేము ఈరోజు ఓట్లు ఎందుకు అడుగుతా ఉన్నాము. చేసినాం 10 పనులు, ఇంకా చేయాల్సింది ఉంది. 10 పనులు చేయటానికి ముందుకొచ్చాం, చేసి ముందుకు వస్తున్నాం. ఈరోజు బస్తీవాసులకు స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకోసమే ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉంది. ఆ నాయకత్వం పూర్తి స్థాయిలో మేము చేసింది చెప్పుకోవడానికి, మా యువకుడైన ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడు ని మీ ముందు పెట్టిన తరుణంలో అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెద్ద మెజారిటీతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఈ ఫేక్ సర్వేలతో చాలా మంది ఓటర్లను మభ్యపెడతారని తెలిసింది టీఆర్ఎస్ వాళ్ళు. 100% అదే చెప్పాను కదా, సోషల్ మీడియా ఫేక్. ఉదాహరణకి నిన్న ఇక్కడ మన మీటింగ్ జరిగింది, మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గణేష్ కాంప్లెక్స్ లో జరిగిన మీటింగ్ ఉదాహరణ చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్న తరుణంలో మీటింగ్ స్టార్ట్ కాకముందు కుర్చీలు ఖాళీ ఉంటాయా ఉండయా? మీటింగ్ స్టార్ట్ కాక కుర్చీల ఖాళీల ఫోటోలు తీసి మీటింగ్ ఎవరు రాలేదని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరే అందరూ కూడా మరి సాక్ష్యం. మీటింగ్ అయినప్పుడు వందలాది మంది మహిళా సోదరిమణులు ఉన్నారు అక్కడ. 10 గంటల వరకు, అంటే ఎన్నికల సమయం పూర్తయ్యే వరకు కూడా ఒక్కరు కూడా కుర్చీల నుంచి లేవలే. ఈ విధమైన సత్యదూరమైన దుష్ప్రచారం చేసుకుంటూ ఫేక్ సర్వేల ద్వారా గెలుస్తాం అని అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా మంది విఘ్నులు, వారికి తెలుసు ఎవరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు దుష్ప్రచారం చేస్తూ అసత్యం మరి ప్రచారాలు చేస్తూ వాగ్దానాలు ఇస్తూ వారి ప్రభుత్వాన్ని నడిపినరో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఈరోజు ఫేక్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా, వారికి ఉన్న సోషల్ మీడియా ద్వారా వారికి ఉన్న మరి ప్రసార సాధనాలు ఏవైతే ఉన్నాయో వారి టీవీలు, వారి పత్రికల ద్వారా ఈరోజు గెలుస్తామనే ధీమతో ముందుకు పోతా ఉన్నారు. మేము మాత్రం మాకు ఒక పత్రిక లేదు, మాకు ఛానల్ లేదు, కానీ ప్రజలకు సంబంధించిన వారి దీవెనలు ఉన్నాయి. వారి దీవెనలతో ఖచ్చితంగా గెలిచి తీరుతాం.
సంగీతాలకు స్వాగతం పలుకుతున్నా. స్వామి జాయిన్ అయిన అందరూ రావాలి ముందుకు. జాయిన్ అయిన అందరూ ముందుకు రండి అమ్మా. జై కాంగ్రెస్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. లేడీస్ జాయిన్ అయ్యి ముందుకు రండి అమ్మా కొంచెము. అమ్మా మీరు ఆ ఫోటోలు ఇక్కడ దిగండి. ముంగడు మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో దిగండి. చేయలేపండి లేపండి గట్టిగా. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే అస్సాం గుర్తుకే చేతి గుర్తుకే చేయలేపండి అమ్మా. అందరు చేయలేపండి. ఫోటో కూర్చున్నారు కూడా. చేతు గుర్తుకే చేతు గుర్తుకే. వచ్చినటువంటి మా గౌరవ అతిథులు ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రులు దుద్దుల శ్రీధరణ తమ్ముళ్ళందరూ బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన తమ్ముళ్ళందరికీ మా ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నవీనానికి మద్దతు చేస్తామని చెప్పని మేము గడపలో తిరిగినప్పుడు నిన్న అందరూ ముక్త ఘటన చెప్పడం జరిగింది. నిన్న తమ్ముడు కూడా కలిసిండు. తమ్ముడు కాంగ్రెస్ పార్టీ మాతో పాటు పనిచేయి. మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇక్కడ మక్కన్ సింగ్ గారు ఉంటారు. రేపు నవీనానికి వెళ్ళకుండా మన బస్తీకి ఇందిరా మిల్లు కావాలన్నా రేపు ఏ సమస్యలున్నా తప్పకుండా పని అయితే అని చెప్పి నేను గడపలో తిరిగి చెప్పడం జరిగింది. అందరూ రేపు ప్రోగ్రాం పెట్టాడు పెద్ద ఎత్తున అని చెప్పి అన్నాడు. తమ్ముడు వెంటనే జైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి సీనన్న గారిని మాట్లాడుతున్న రోజు మంచి శుభదినము, కార్తీక మాసము. ఈరోజు అందరూ కూడా శివాలయాలకు వెళ్ళి పూజలు చేశారు చాలా. బట్టి మనమందరము ఇంకా 3 సంవత్సరాలు మనము అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనకు ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఇంకేమో పింఛన్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్థితిలో ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ వేరే పార్టీకి వేస్తే 3 సంవత్సరాలు ఏం పని ఉండదు వాళ్ళతోని. వాళ్ళు పని చేయడం మెజారిటీ చేస్తుందనేది ఉంది. కాబట్టి మీరందరూ కూడా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తు పైన ఓటు వేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాజ్ ఠాకూర్ గారిని నవీన్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. ఒక్కసారి